మంత్రాలకు చింతకాయలు రాలవు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినా కూడా రాలగొట్టడానికి ట్రై చేస్తారు. అవి రాలవు కాబట్టి ఫైనల్‌గా పనులు రాలగొట్టుకుంటారు. 'బద్రీనాథ్' సినిమా చాలా మంది చూసుంటారు కదా! అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అతని ఫ్యామిలీ 1000 ఏళ్ళు బతుకుదామని ప్లాన్ ఏస్తారు. దానికోసం ఒక బ్యాటింగ్ బాబా దగ్గరికెళ్తారు. ఆ రోల్ చేసింది బ్రహ్మానందం. ఆ బ్యాటింగ్ బాబా దగ్గరికెళ్లి అతను ఒక మంత్రం చెప్పమంటాడు. అదేంది పోయాం మోసం. ఆ మంత్రం చెప్పేసరికి వీళ్ళు పూర్తిగా మోసపోతారు. అది మనందరికీ తెలిసిందే. అట్లాంటి సీనే అచ్చంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టికల్ అనే విలేజ్‌లో వినోద్ కుమార్ అనే ఒక అతనున్నాడు. ఇతను ఒక బ్యాటింగ్ బాబా అవతారం ఎత్తిండు. ఇతను అందరికీ చుట్టుపక్కల ఉండే ఊర్లల్లో ఆరోగ్యాలు బాగు చేస్తా, అనారోగ్యాలుంటే నయం చేస్తా అని ఒక ప్రచారం చేసుకుండు. దాన్ని నమ్మి మిర్యాలగూడకు చెందిన ఒక భక్తుడు అతని దగ్గరికెళ్ళిండు. ఈ మిర్యాలగూడకు చెందిన భక్తునికి చాలా రోజుల నుంచి కొంత అనారోగ్యకంగా ఉంది. హాస్పిటల్‌లో చూయించుకుంటున్నా తగ్గట్లేదు. దాంతో ఈ బాబాను ఆశ్రయించిండు. ఆ బాబా ఇమ్మీడియేట్‌గా అతనికి నేను తగ్గిస్తా. నీకొక ప్రాణహాని ఉంది. దాన్ని తగ్గించాలంటే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. బంగారంతోటి అమ్మవారికి ముడుపు కట్టాలి అని చెప్పి ముడుపు కట్టించిండు. ఆ ముడుపుని 41 రోజుల దాకా నువ్వు ముట్టుకోవద్దు. నేను ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రం జపించు ఈ 41 రోజులు రోజు. ఆ తర్వాత దాన్ని తెరిస్తే నీ అనారోగ్యం మాయమైపోద్ది అని చెప్పిండు. కానీ ఈయన ఈ మంత్రం చదువుతుండగానే ఆ ముడుపులో పెట్టిన బంగారాన్ని స్వాహా చేసిండు ఈ బ్యాటింగ్ బాబా. తీరా ఈ 41 రోజులు కంప్లీట్ అయిపోయి అతను కళ్ళు తెరిచేసరికి అందులో బంగారం లేదు. దాంతో మోసపోయినామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిండు. అప్పుడు తెలిసింది అతనికి పోయాం మోసం అని. సినిమాలు చూయించి జనాలకు లేని ఐడియాలు తెప్పిస్తున్నావు కదా స్వామి.